సో చూసినట్లయితే బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఏదైతే విద్యార్థుల నిరసన సభ ఉందో భారీ ఎత్తున విద్యార్థులు అదే పార్టీ శ్రేణులు మరి ఇతర వాళ్ళు కూడా విద్యార్థులకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. మన పక్కన ప్రత్యూష రాథోడ్ ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే మీరు విద్యార్థులకు సపోర్ట్ చేయడానికి వచ్చారా, బీఆర్ఎస్ పార్టీ ఫేవర్గా వచ్చారా? ఆల్వేస్ ఐ స్టూడ్ అండ్ వి స్టూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 30 lakh aspirants. నేను ఇక్కడికి వచ్చినానండి, నా నిరుద్యోగుల తరపున ఇక్కడికి వచ్చినాను. We always stood by the side of the victims. We never inclined with any political party. ఏ పొలిటికల్ పార్టీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగినా కూడా మేము ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి డెఫినెట్గా మేము మా ప్రాబ్లం చెప్పుకుంటాము. అలాగే రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మా నిరసన కూడా మేము తెలుపుతున్నాం 30 లక్షల నిరుద్యోగుల తరపున. అంటే ఇప్పుడు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన రాజీనామా చేస్తే ఆయన పిల్లలకి సొల్యూషన్ దొరుకుతుందా? వాళ్ళు రాజీనామా చేస్తే దొరకదా పక్కన పెడితే రాజీనామా చేయాలి కదా. He don't deserve to be an education minister. Today, lakhs of students who applied for the NEET exam are suffering. The central government betrayed them. Heroes half the state government have betrayed us. Central government have betrayed them. So that is a reason we need an immediate resignation of Dharmendra Pradhan. Iroju. ఏదైతే విద్యార్థులు వస్తున్నారో విద్యార్థులు మరి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ పైన భారీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థులు కానీ మీరు కానీ అంటే ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే ఎటువంటి గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారు? ఆపోజిషన్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ అయితే స్ట్రాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే గవర్నమెంట్ ఎంతసేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి దొంగల్లాగా దోచుకోవాలనుకుంటుందో మేము వాళ్ళని సపోర్ట్ చేయము. We are supporting the governments who are going to build the future of our country. థ్యాంక్ యూ. అదే విధంగా ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా నీట్ పేపర్ గ్రూప్ పేపర్లు కూడా లీక్ అయినాయి. మరి వాటిపైన విద్యార్థులు స్పందించకుండా ఎందుకు నీట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు? నీట్ అనేది దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్ అండి. ఇందులో చాలామంది లక్షలాది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోయారు. ఈరోజు గ్రూప్ 1 గురించి కూడా మేము చాలా చేసాం, ఇలాంటి పేపర్ లీకేజ్ల గురించి కూడా. అండ్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉందో ఈరోజు గ్రూప్ 1లో కూడా మాకు చాలా అన్యాయం చేసింది. అండ్ ఇంకో విషయం చెప్తాను, ఏదైతే ఈ ఎమ్మెల్యే ఉన్నాడో కొడంగల్ ఎమ్మెల్యే, ఆయన కాజ్ కోసం ఆయన పిఆర్ కోసం పోయాడా ఏమంటారు డబ్బులు దందా చేస్తున్నాడు కదా, ఆయన కూడా చెప్తున్నాను నేను ఒకటి, ఫస్ట్ నువ్వు నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడు, మిగతావన్నీ తర్వాత.